డైరెక్ట్ సెల్లింగ్ మంచిదైనా దాని పేరు చెప్పుకొని చెడు దొరుకుతుంది. ముందు మనకేం తెలియాలంటే ఒరిజినల్ ఏంటిది బిజినెస్, దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఫేక్ ఏందో గుర్తుపట్టచ్చు. 500 నోటు ఎలా ఉంటుందో నీకు తెలిస్తే ఒరిజినల్ ఫేక్ నోటు గుర్తుపట్టచ్చు. అవునా కదా? స్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో నేను బాగా గమనించిన విషయం ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఒరిజినల్ ఏందో తెలియదు జనాలు. ఏం తెలుసు, ఇట్లాంటివి చాలా వచ్చినాయి. ఇట్లాంటివి అంటే ఏంటిది, జాయిన్ చేసేటివి, జాయిన్ అవ్వమని అడిగారు, అంతేనే కదా? అందరికి ఉన్న క్లారిటీ ఏంటంటే ప్రొడక్ట్లు కొనాలి, జనాలతో కొనియాలి, జాయిన్ కావాలి, జాయిన్ చేయాలి. జాయిన్ అయిపోయి జై పవన్ కళ్యాణ్ అంటే మన జనసేన పార్టీ కాదు. ఈ ఇండస్ట్రీ 120 దేశాల్లో చట్టాలు ఉన్నాయి. మిగతా ఏ ఇండస్ట్రీతో కంపేర్ చేయండి 10 లక్షల రెట్లు పొటెన్షియల్ ఇండస్ట్రీ. మిగతా ఏ ఇండస్ట్రీ అయినా అందరూ ఇన్వాల్వ్ అయ్యేది కాదు. ఇందులో భూమి మీద మనిషి అయి పుట్టి సపరుతుకునే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. మనకి బిజినెస్ 120 దేశాల్లో ప్రతి ఒక్క దేశం నెత్తి మీద పెట్టుకోవడానికి కారణం ఏంటిది, దీనివల్ల సమాజానికి జరిగే మంచి ఏంటో అది తెలవాలి. సార్ చట్టాలు ఎందుకు చేస్తారు? ఏదైనా ఒక వ్యవస్థ మీకు నాకు పైసలు వస్తున్నాయని చట్టాలు చేస్తారా? చేయరు కదా. ఇప్పుడు డాక్టర్ 2 చేతులు ఎత్తి దండం పెట్టారు కొంతమంది కదా, చాలా మంది ప్రాణాలు కాపాడుతారా, పైసలు ఎక్కువ సంపాదిస్తారు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేసి 2 లక్షలు తీసుకున్నాడు. 2 లక్షలు సంపాదించింది కాబట్టి డాక్టర్ గ్రేటా, చేసిన ఆపరేషన్ గ్రేటా? మరి ఇక్కడ మా అందరికి పైసలు వస్తున్నాయి కాబట్టి వస్తుంది గ్రేటా, ఏం చేస్తే వచ్చినాయి ఆ పని గ్రేటా? ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి, ఆ పని అసలు ఏం చేస్తే డబ్బు వస్తుంది. నేను 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టినా, గ్రేటా కదా? గ్రేటా కదా? గంజాయి అని కట్టినా, అది కాదు. అంటే డబ్బు సంపాదించడం కాబట్టి ఇది గొప్ప వ్యవస్థ కాదు. నాకు డబ్బు వచ్చింది కాబట్టి వెస్టేజ్ గ్రేట్ కాదు. ఏం చేస్తే వచ్చిందో ఆ చేసే పని సమాజానికి ఏం చేస్తుంది అనేది తెలిస్తే ఇది గొప్పదా కాదో మనకు తెలుస్తుంది. నా పేరు సైదులు, నేను ఉండేది హైదరాబాద్ దగ్గరలో మా ఊరు. ఫార్మా కంపెనీలో ఒక 10 సంవత్సరాల ఫార్మాలో సేల్స్ రిప్రజెంటేటివ్, మెడికల్ సైన్స్ మేనేజర్ ఇన్ గుంటూరు. ఒక 4 సంవత్సరాలు 2013 నుంచి 2016 వరకు, 2017 వరకు గుంటూరులో ఉన్నా. అక్కడి నుంచి తెలంగాణలో ఎంటైర్ తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ పనిచేసిన. ఈ వెస్టీలో రాకముందు నేను చేసిన పని రీజనల్ సేల్స్ మేనేజర్ ఫర్ ఎంటైర్ తెలంగాణ, ఒక ఫార్మా కంపెనీ. 50,000 రూపాయలు నా జీతం. అక్కడ ఉన్నప్పుడు లాక్డౌన్ వచ్చి నా జీతం 15,000 అయినప్పుడు దీని వైపు నేను బలవంతంగా వచ్చింది. ఇందాక అడిగిన కదా ఎంతమంది బలవంతంగా వచ్చేసారు. నాకెట్లేదు కంటే మనం వచ్చిందే. ఎందుకు బలవంతంగా వచ్చినా అంటే వీళ్ళు ఎవరు 5,000 10,000 చెప్తలేరు, మొత్తం లచ్చలే. లచ్చ, కోటి, కారు, జీవితం మొత్తం తిరగబడిపోయిందని చెప్తారు. ఈ లచ్చలు అన్నప్పుడు మనకు భయం ఏంటంటే మనకు లచ్చ సెట్ కాదు. ఈ కటౌట్కు 30,000 వస్తే ఓ పొరులాడతాం కింద పడి. 30,000 జీతం వస్తుంది, ఒక 5,000 గెలుస్తుడు తిన్నాను. 30,000 వస్తుంది, 5,000 ఇంక్రిమెంట్ వచ్చిందా వాడు మొత్తం మనకి ఇష్టం గోదావరి దొరలాడతాడు. 5,000 రూపీస్ ఇంక్రిమెంట్ సార్. అలాంటి వాడికి లచ్చ అని చెప్పినావా ఎంతమంది మోసం చేయాలా? అయ్యా నాకు అవునా కదా? ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఆపర్చునిటీలో కాదు, ఆలోచన ఏమైంది? ఏం చెప్తారు మా వాళ్ళంతా, లక్ష వచ్చిన కూడా ఆయమ్మ కూడా పైసలు వస్తున్నాయి కూడా, ఇగో బార్లో పనిచేసి తిరుమల వస్తారు 80,000 తీసుకున్నా కూడా. నేనేమంటున్నా అంటే బార్లో పనిచేసి తిరుమల వస్తారు 80,000 రావటం మధ్యలో ఒక పాయింట్ ఉంది. అది ఏంటిది, ఏం చేస్తే 80,000 వచ్చింది. బార్లో రాని 80,000 ఇక్కడ ఎట్లా వచ్చినాయని తెలిస్తే నువ్వు కూడా చేయాలవుతా నీకు తెలుసు. అది తెలుసుకోవడానికి నేను ఒక రోజు బలవంతంగా మీటింగ్ పోయినా. ఆ మీటింగ్లో కూర్చోవడం మాత్రం బలవంతంగా కూర్చోండి. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఏపీ తెలంగాణలో ఆల్రెడీ బిజినెస్ చాలా వరకు నడుస్తుంది, కానీ చేసేటోళ్ళకు కూడా నేను బయట వాళ్ళని కూడా చెప్పాను, బయట వాళ్ళకు చేసేటోళ్ళని కలుపుకొని కూడా చెప్తున్నాను. ఆల్రెడీ బిజినెస్ చేసేటోళ్ళు కూడా దీని పొటెన్షియాలిటీ ఏంటో తెలవక, దీని వాల్యూ ఏంటో తెలవక, దీని మీద 1% కూడా క్లారిటీ లేక 195 మంది 15,000 రూపాయల ఉద్యోగానికి ఇచ్చే వాల్యూ దీనికి ఒక జగనన్న వాలంటీర్ జాబ్ చేసినాడు. 1 మీరు కూడా అప్లై చేసి చేసినా చేయరా? 5,000 రూపాయలు లేక ఇంట్లో పడతాయి, అకౌంట్లో పడతాయి, అప్లై చేసినా లేదా? 5,000 దాకా ఎందుకు మేడం? 500 రూపాయలు నీకు నెల వస్తాయి అని అంటే ఆధార్ కార్డు తీసుకొని లైన్లో నిలబడతాడు. ఒక్కరి ఆధార్ కార్డు తీసుకోకపోయినా వాడు కొల్లు తింటాడు. ఎంతకు? 500 రూపీస్. కారణం ఏంటంటే 500 రూపాయల కోసమే నువ్వు పోయినావు. వెస్టేజ్ గురించో నేను మీ ఎంట పడుతుంది. ఎవడన్నా మన ఎంట పడితే అది ఆటోమేటిక్గా దాన్ని లోపల చూస్తున్నాం. సార్ దాని చిన్న చుట్టూ మనకు అలవాటు కాబట్టి ఈ బిజినెస్ మన ఎంట పడ్డప్పుడు చాలా మందికి దీని గురించి రాబోద్ది కాదు. నేను అట్లే ఒక 4 months తర్వాత భద్రాద్రి పోయాలో కూర్చున్నా. మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆయన ఏమన్నంటే ఈ బిజినెస్